హాయ్ డ్యూడ్స్, ఆగస్ట్ 15th హాలిడే అని నేనైతే మా సిస్టర్కి ఇష్టమని బుక్స్ ఫెయిర్ షాపింగ్కి వెళ్ళాము. ఎక్కువ బుక్స్ కావాలి అనుకునే వారికి ఇది చాలా బెస్ట్ ఆఫర్. బికాస్ బుక్స్ ఫర్ ఆల్ ఏజెస్ బై వెయిట్ సేల్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకోండి. డీటెయిల్స్ అమ్మ చెబుతుంది. హ్యాపీ కృష్ణాష్టమి మై డియర్ డ్యూడ్స్. వెరీ గుడ్ మెసేజ్ కన్నయ్య. సో డీటెయిల్స్ చెప్పే ముందైతే మీరు ఈ వీడియోలో బుక్స్ను ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు యూజ్ ఉంటేనే ఈ బుక్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు ఈ షాపింగ్ చేయండి. ఎందుకంటే యూజ్ ఉంటేనే కదా మీకు ఇది బెస్ట్ ఆఫర్ అవుతుంది, టైం కూడా వేస్ట్ అవ్వదు. సో మీరు ఇలా బుక్స్ చూస్తూ ఉండండి. నేనైతే క్లియర్గా డీటెయిల్స్ చెప్తాను. డేట్స్ వచ్చి ఆగస్ట్ 15th నుంచి 24th వరకు అయితే ఈ బుక్స్ ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అడ్రస్ వచ్చి మీకు పీవీపీ స్క్వేర్ ఎంజీ రోడ్ ఎంట్రన్స్లో ఉంటుందండి, విజయవాడ. సో మీరు ఇక్కడ బుక్స్ చూస్తున్నారు కదా, ఏ వెరైటీ బుక్స్ ఉన్నాయి ఏంటి అనేది. వీటి ఆఫర్ కూడా ఏంటంటే క్లియర్గా చెప్తున్నాను వినండి. కేజీ వచ్చి 449 రూపీస్ అండి, 5 kgs 399 రూపీస్, అలాగే 10 kgs 349 రూపీస్. సో మీకు ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఇది చాలా ప్లస్ పాయింట్ ఉంటుందండి. ఎందుకంటే కేజీ అబో బుక్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే 449 రూపీస్ అయితే వీళ్ళు ఇస్తున్నారండి. సో కేజీ బిలో బుక్స్ తీసుకున్న వాళ్ళకైతే ఇటువంటి ఆపర్చునిటీ లేదు, బుక్స్ ఇవ్వటం లేదు. ప్లస్ మనకి కూడా అది లాస్ కిందే వస్తుంది. సో ఎక్కువ బుక్స్ లవర్స్ ఉన్నవాళ్ళు ఈ బుక్స్ మీకు యూజ్ అనుకుంటేనే ఫుడ్కి సంబంధించి ఉన్నాయి, గేమ్స్కి సంబంధించి ఉన్నాయి, మ్యాజిక్కి సంబంధించిన ఉన్నవి, సైన్స్కి సంబంధించి ఉన్నాయి. సో డీటెయిల్స్గా బుక్స్ అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఇక్కడ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, బుక్స్ కావాలి అనుకుంటేనే వెళ్ళండి. ఎందుకు ఈ మాట ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఫైనల్గా మాకు కావాల్సిన బుక్స్ అయితే అక్కడ అవైలబుల్గా లేవండి. సో అందుకని చెప్పి మేమైతే ఎటువంటి బుక్స్ తీసుకోకుండానే రిటర్న్ అయిపోయాము. అందుకనే మీకు డీటెయిల్స్ తెలియాలి, మీకు కూడా టైం వేస్ట్ అవ్వకూడదు అని నేను ఈ పాయింట్ని మెయిన్గా మీకు మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మీరు అబ్జర్వ్ చేశారా, కేజెస్ పెరుగుతున్న కొద్దీ కాస్ట్ అయితే తగ్గుతూ వస్తుంది. అందుకే ఇంకొకసారి క్లియర్గా చెప్తున్నాను, కేజీ అబో బుక్స్ అంటే కేజీ బుక్స్ తీసుకున్న వాళ్ళకి 449 రూపీస్ అండి, ఆల్మోస్ట్ 450 అని చెప్పొచ్చు. 5 kgsకి 400 రూపీస్ అంటే 399. నేను ఒక 1 రూపీ యాడ్ చేసి చెప్పేస్తున్నాను. 1 kg 450 రూపీస్, 5 kgs వచ్చి 400 రూపీస్, 10 kgs 350 రూపీస్. అంటే మీరు ఎన్ని కేజెస్ ఎంత ఎక్కువ తీసుకుంటే మీకు అక్కడ కాస్ట్ అనేది అంత తగ్గుతుంది. సో అందుకని ఇది ఎక్కువ బుక్స్ లవర్స్కి వాళ్ళకి యూజ్ అవుతుందండి. అంటే అవి కూడా మీకు నచ్చిన బుక్స్ ఉంటేనే, అందుకనే నేను క్లియర్గా వీడియో చూపిస్తున్నాను కాబట్టి ప్రతి బుక్ చూడండి, మీకు నచ్చిన బుక్ ఇందులో ఉందో లేదో. నేను ఎందుకంటే ఓవరాల్గా ఆల్ బుక్స్ అయితే నేను 90% అయితే కవర్ చేసేసాను. సో ఇక్కడ మీరు చూడండి, వీడియోలో చూసి ఈ బుక్ ఉంది, నాకు ఈ బుక్ కావాలి, నేను ఇది తీసుకుంటాను అని ఒక 5-6 బుక్స్ అయితే మీకు నచ్చితేనే వెళ్ళండి. ఏదో ఒక్క బుక్ కోసం అయితే మీరు వెళ్ళారు అంటే మాత్రం అది టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కేజీ బిలో ఉన్న బుక్స్ అయితే వాళ్ళు ఇవ్వము అని చెప్పారు. మా బాబు అయితే హ్యారీ పాటర్కి సంబంధించిన బుక్స్ అడిగాడు. సో ఫస్ట్ డే వెళ్ళటం వల్ల వాళ్ళు బుక్స్ లేవండి, ఇంకా నెక్స్ట్ డే వస్తాయి అని చెప్పారు. సో ఏదైనా అండి, ఇప్పుడు హ్యారీ పాటర్ ఒకవేళ ఈ రోజు మేము వెళ్ళిన హ్యారీ పాటర్ బుక్ దొరికినా కూడా ఒక్కటే అవుతుంది. అది వచ్చేసి మీరు ఒక బుక్ దాని మీద ప్రైస్ కూడా యాక్చువల్గా చూడాలంటే డాలర్స్ని బేస్ చేసుకుని వేశారు. సో వాళ్ళైనా కూడా ఒక కేజీ బిలో బుక్స్ అయితే మేము ఇవ్వమండి, మినిమం కేజీ ఉండాలి, అప్పుడే మేము 450 రూపీస్ ఛార్జ్ చేస్తామని క్లియర్గా చెప్పారు. సైన్స్ ప్రాజెక్ట్ బుక్స్, నెక్స్ట్ ఎస్ఏటీకి సంబంధించిన బుక్స్ అయితే కొంచెం రేర్ కాన్సెప్ట్. చెప్పాలంటే ఓవరాల్గా అన్ని బుక్స్ ఉండాలి అని వీళ్ళు పెట్టారా లేదంటే ఏంటనేది తెలియదు, కానీ బుక్స్ అయితే కంటిన్యూషన్ బుక్స్ అయితే ఏమీ లేదండి. అంటే సబ్జెక్టు కొంచెం డివైడ్ చేస్తూ కొన్ని సైన్స్ ప్రాజెక్ట్కి సంబంధించి, కొన్ని నవల్స్కి సంబంధించి అన్నీ కూడా మనకి ఈ ఫారెన్కి సంబంధించిన వాళ్ళ నవల్స్ గురించి ఇవి ఉన్నాయి. మెయిన్గా మేమైతే స్టడీ చేసింది ఏంటంటే కొన్ని బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బుక్స్ అనేవి అయితే నాకేం కనిపించలేదు. వంటలకు సంబంధించి బుక్స్ ఉన్నాయండి. మొత్తం ఓవరాల్గా తెలుగు బుక్స్ అయితే కాదు, అన్ని లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ అండి, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి, తెలుగు అయితే ఏమీ లేదండి. సో యానిమల్స్కి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే ఎస్పెషల్లీ హార్స్ అండి, హార్స్కి సంబంధించినవి, ఇలా యానిమల్స్కి ఇంట్రెస్ట్ ఎలా పెంచాలి, వాటికి ఫుడ్ ఏమి ఇవ్వాలి, సో అలా మీకు మొక్కలకి సంబంధించిన బుక్స్ కూడా నాకేం కనిపించలేదు. ఫుడ్ అయితే డిఫరెంట్ ఫుడ్ కాన్సెప్ట్, అది కూడా మనకి సంబంధించిన ఇండియన్ మన ట్రెడిషనల్కి సంబంధించినవి అయితే లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా బుక్స్, ఇలాగా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ యూజ్ అయితేనే తీసుకోండి. చిన్నపిల్లలు ఏదో వెళ్ళి వాళ్ళు ఏదో ఒక బుక్ తీసేసుకుని అనవసరంగా
అమౌంట్ అయితే వేస్ట్ చేసుకోకండి. నేను అందుకే క్లియర్గా చూపిస్తున్నాను, యూజ్ ఉంటే మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఇక్కడ ఏ బుక్స్ ఉన్నాయి ఏంటి సెర్చ్ చేయడానికి నాకు 1.5 hour దాకా టైం వేస్ట్ అయింది. అంటే పెద్ద బుక్ స్టాల్ ఏం కదండి, పీవీపీలోకి ఎంటర్ అవ్వాల్సిన పని కూడా లేదు. మీకు అవుట్ సైడ్ మీకు రోడ్డు పక్కన అక్కడ ఖాళీ ప్లేస్ వస్తుంది చూసారా, పీవీపీ మాల్ అవుట్ సైడ్ అక్కడ చుట్టూతా మీకు బాల్కనీ లాగా వస్తుంది. ఆ ప్లేస్లో అయితే కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు. గుడ్ నైట్ స్టోరీ బుక్స్, హౌ టు డూ ద మ్యాజిక్కి సంబంధించిన బుక్స్ ఇలా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి. మేము డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాము. ఎందుకంటే నిన్న మీకు August 15th బందర్ రోడ్ కూడా క్లోజ్ చేశారు. ఈవినింగ్ 6 o'clock నుంచి యాక్చువల్గా స్టార్ట్ అయింది కాబట్టి మేము కూడా 7:30 ఆ టైంకి వెళ్ళైతే చూసామండి. సో మాకు కావాల్సిన బుక్స్ అయితే మా పాపకి కానీ బాబుకి కానీ యూస్ లేదు. బాబుకి కూడా అది కూడా హ్యారీ పాటర్కి సంబంధించి బుక్స్ అయితే ఒక 1 day ఆగమని చెప్పారు. సో అందుకనే మేమైతే ఎటువంటి బుక్స్ తీసుకోకుండా ఎలాగో అక్కడ దాకా వెళ్ళాం కదా అని చెప్పి పీవీపీ మాల్లో కూడా ఇలా లోపలికి వెళ్ళామండి, జస్ట్ టైం స్పెండ్ చేయడానికి. అంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం బుక్స్ తీసుకోకుండా వాడు వాడు 1 or 2 బుక్స్ తీశాడు, కానీ యాక్చువల్గా అవన్నీ రిజెక్ట్ చేశానండి. ఎందుకంటే అవి అంత ఎక్కువ మ్యాటర్ ఇంపార్టెంట్ అని అయితే మాకు అనిపించలేదు. సో నేను ఎందుకంటే అనవసరంగా అమౌంట్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు, అవి కూడా కేజీ బిలో ఉన్నాయి. చెప్పే కదా వాళ్ళు ఇవ్వను అని చెప్పారు, 1 or 2 బుక్స్ అయితే ఇవ్వమని చెప్పారు. కేజీ ఉంటేనే మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. సో వాటి మీద కాస్ట్ అయితే డాలర్స్ కింద ఉంది. సో వాటిని ఎస్టిమేట్ చేయడానికి కూడా లేదు. అందుకని ఇంకా సరే ఫైనల్గా వద్దు అని చెప్పి రిజెక్ట్ చేసేసి అయితే వచ్చేసామండి. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మావాడు ఇంకా అల్లరి స్టార్ట్ చేసేసాడండి. ఇంకా మొత్తం అన్నీ టెస్ట్ చేస్తాను, టెస్ట్ డ్రైవింగ్ అని చెప్పేసి అన్నీ అలా జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో బుక్స్ తీసుకోలేదు కదా, ఎక్కడ మళ్ళీ వాడు నో చెప్పినందుకు మళ్ళీ ఫీల్ అవుతాడేమో అని చెప్పి జస్ట్ నేను ఆ నోని అయితే ఇలా కవర్ చేశాను. వాడు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా కవర్ చేశాను. 2 days హాలిడేస్ కాబట్టి సరదాగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలి అనుకున్న వాళ్ళు అయితే ఇది కూడా ఒక బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. సరదాగా అలాగా హ్యాపీగా వెళ్ళిరండి. పీవీపీ మాల్ మీకు చెప్తున్నా కదా, MG Road పీవీపీ మాల్. హ్యాపీగా వెళ్ళి 2 days ఎంజాయ్ చేయండి. పిల్లల్ని చక్కగా మంచి మూడ్లోకి తీసుకురండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ కృష్ణాష్టమి.